నెక్స్ట్ అండి ట్యాపింగ్ పై ఇంట్రాగేషన్ రాధాకిషన్ బీపీ డౌన్. పాపం రాధాకిషన్ రావు గారికి బీపీ డౌన్ అయిందంట. పాపం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగితే ఎట్లా, నేను ఒక 42 క్వశ్చన్లు అడిగారంట, 3టికి మాత్రం సమాధానం చెప్పారంట. అంటే 39కి ఇంకా ఆన్సర్ చెప్పాల్సినటువంటి 38 వాటికి ఈ రోజు కూడా 12 క్వశ్చన్లు అడిగేటప్పటికి పాపం ఆయనకి బీపీ డౌన్ అయిపోయిందంట. అంటే తెలిసినన్ని అడిగితే ఎట్లా, వాళ్ళు కూడా అడగకూడదు పాపం. విచారణ చేసేటువంటి వారు పాపం రాధాకృష్ణరావు గారు సర్వీస్లో పాపం కష్టపడి పనిచేశారు. సరే పై అధికారులు చెప్పినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుకోకుండా లేకపోతే ఇంకో రకంగా ఏదన్నా కొన్ని రికార్డింగ్ చేస్తే ఏమైద్ది అని అనుకోని ఉండొచ్చామో, కానీ ఆ రికార్డింగ్ విషయంలో వాళ్ళు చేసినటువంటి వాటికి ఆయన కూడా కొంత ప్రోత్సాహం అందించి ఉండొచ్చు ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారంగానే. సరే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన మీద స్ట్రెస్ పడుతూ ఉంది. ఇప్పుడు అవన్నీ వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కనుక ఆన్సర్లు చెప్పే పనికైతే అది చాలా పెద్ద ప్రకంపనలు సృష్టించేటువంటి అంశం అవుతుంది. కాబట్టి అందుకని కొంచెం ఆ విషయంలో కొంచెం గ్యాప్ ఆచితూచి అడుగులు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే ఏదన్నా కానీ బీపీ డౌన్ అవ్వటం అంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంటారు. ఎందుకు టెన్షన్ తట్టుకోలేకపోతుంటారంటే ఇప్పుడు ప్రవీణ్ రావు ఏం చెప్పాడో రాధాకృష్ణరావు గారికి తెలియదు, రాధాకృష్ణరావు ఏం చెప్పాడో ప్రవీణ్ రావుకి తెలియదు, తిరుపతి అన్న ఏం చెప్పాడో మళ్ళీ వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం చెప్పారో వాళ్ళకి తెలియదు. ఎవరిదో వాళ్ళు తీసి ఎవరిదో వాళ్ళు ఇచ్చేసినప్పుడు వాళ్ళు చేశారంటారు, వీళ్ళు చేశారంటారు, వాళ్ళు చేశారంటారు, వీళ్ళు చేశారంటారు. ఇవన్నీ కాదు బాబు, సరే నువ్వు చెప్పింది కరెక్టే, మరి దీంట్లో నువ్వేదంటారు, అమ్మ నాకు సంబంధం లేదు, అతనేం చేసాడు చెప్పు అంటారు, మళ్ళీ అతనేం చేశారో చెప్పిస్తారు. ఇదంతా మనం సినిమాలో చూసినటువంటి ఇంటరాగేషన్ లాగానే అట్లా ఉంటుంది క్వశ్చనీర్. అంటే ఎవరు ఏం చెప్పారో తెలియదు కాబట్టి ఒకరు వాళ్ళ మీద చెబుతారు, ఒకరు వీళ్ళ మీద చెబుతారు. వీళ్ళు ఏం చేస్తారు డిపార్ట్మెంట్లో కూడా, వాళ్ళు చెప్పినా లేకపోయినా వీళ్ళే కొన్ని చెప్తారు. మరి ఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పుడు మరి కేసీఆర్ గారు స్పందించారట, అది ఇప్పుడే వస్తుంది. 2 రోజుల్లో నిజాలు బయట పెడతా అంటున్నారు. ఎవరెవరికి ట్యాప్ చేశారని బయట పెడతారా, లేకపోతే అసలు ట్యాపింగే జరగలేదు కాబట్టి అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తున్నారు కేసీఆర్ గారు. మరి అదొక సంచలనమైనటువంటి అంశం. మరి కేసీఆర్ గారు మరి 2 రోజుల్లో మరి వాళ్ళు చెప్పొచ్చు కదా, మరి 2 రోజులు ఎందుకు సమయం అడుగుతున్నారు, ఏమై ఉండిద్ది? ఫోన్ ట్యాపింగ్పై స్పందించిన కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ సుప్రీం ఎవరో మాకు ఆర్డర్స్ ఇచ్చారు కదా, బీఆర్ఎస్ సుప్రీం ఎవరో చెప్తారేమో. అంటే మరి చెప్పాలంటే అప్పుడు కేసీఆర్ గారు నేను కాదని చెప్పడానికి అవకాశం ఉందా లేదా, అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తున్నారు. సరే ఏదన్నా కానీ కేసీఆర్ గారు చుట్టూతైతే ఇది ఎన్ని వివాదాలన్నీ చుట్టుకున్నాయండి. ఆయన ఏం చెప్పినా కానీ ప్రజలకి నిజం చెబితే, ఎందుకు ఏదైనా ట్యాపింగ్ జరిగితే ఎందుకు జరగాల్సి వచ్చిందో కూడా చెబితే కూడా ప్రజలు విశ్వసిస్తారు, ఆయన మీద గౌరవం ఉంటుంది. బట్ కాకపోతే అది తప్పించుకునేందుకు లేదా ఇంకొకటి మనం అవసరం లేదని చెప్పి రాంగ్ డైరెక్షన్ చేయాలని చూస్తే మాత్రం ప్రజలు నమ్మరు, ఉన్న వాస్తవాన్ని చెబితే నమ్ముతారు. ఓకే రైట్ మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు సార్. ఇక్కడ ఒకటే సార్, ఎందరికో బీపీ తెప్పించినటువంటి రాధాకిషన్ కి ఈరోజు బీపీ వచ్చింది సార్. బీపీ డౌన్ అయింది కదా ఆయన, అదే బీపీ ఇంకా డౌన్ అయిందో లేకపోతే పెరిగిందో తగ్గిందో కానీ మొత్తానికి అయితే బీపీ అయితే వచ్చేసింది. డాక్టర్లు వచ్చారు, ట్రీట్మెంట్ అంతా కూడా చేశారు. ఇక్కడ ఒకటే, ఎందుకని అంటే ఆయన ఇన్ని సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో టాస్క్ ఫోర్స్లో ఓఎస్డీగా పనిచేసినటువంటి రాధాకిషన్కు ఎందుకని బీపీ వచ్చింది అంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎవరు ఏం చెప్పారు, తనపైన ఏం చెప్పారు, నేను ఇప్పుడు ఎవరిపైన ఏం చెప్పాలి, ఏం చెప్తే నాకేమవుతుందో అనేటటువంటి ఒక టెన్షన్, ఆ ఒకే ఒక్క టెన్షన్తో, అందులోనూ అక్కడ ఉన్నది ఎవరు, డీసీపీ. ఆ డీసీపీకి సంబంధించినటువంటి విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఈ కేసు నుంచి పక్కన పెట్టాలంటూ కూడా గతంలోనే ఒక పిటిషన్ అయితే కోర్టులో దాఖలు చేశారు రాధాకిషన్ రావు. ఆయన దాఖలు చేసి ఒకటే అడిగారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్యాప్తు అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని తప్పించి ఇంకొక అధికారిని అక్కడ పెట్టండి అనేటటువంటి పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అంటే ఏ స్థాయిలో దర్యాప్తు జరుగుతుందో అర్థమైపోతుంది. ఇక్కడ ఒకటే, రాధాకిషన్కి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారంలో పోలీసులు డౌన్ నాకు బీపీ డౌన్ అనేటటువంటి ఒకే ఒక్క మాట. ఎందుకంటే ఆయన కూడా పోలీసు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పోలీసును పక్కన పెట్టాలని ఒకే ఒక పదంతో ఉన్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి చాలా స్పష్టంగా కూడా పగిలిపోయినటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని రికవరీ చేశారు. రికవరీ చేయడంతో పాటు వాటన్నిటిని కూడా ల్యాబ్కి అయితే పంపించారు సార్. ఆ ల్యాబ్లో ఇప్పుడు పూర్తిగా ఎంతవరకు రికవరీ చేయగలము అనేది ఇక్కడ బయటికి రావాల్సినటువంటి విషయం. ఫస్ట్ డే అంటే నిన్న కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు ఒకటే మాట చెప్పారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఫస్ట్ డే తప్పించుకున్నాడు, ఏం మాత్రం చెప్పలేదు. సెకండ్ డే బీపీ వచ్చింది, 3వ రోజు
ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. కానీ 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ధర్మాసనం ఇచ్చినప్పటికీ కూడా కమింగ్ 4 డేస్ ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైనటువంటి డేస్. డెఫినెట్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే రాబట్టబోతున్నారు. ఆ రాబట్టేటటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ బట్టే ఫర్దర్గా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు నోటీసులు ఇవ్వడానికైతే స్పెషల్ టీం రెడీ అయిందని చెప్పచ్చు సార్. ఓకే రైట్ మధు, మరి నెక్స్ట్